హలో గాయ్స్, దిస్ ఈస్ యమునా శెట్టి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమునా శెట్టి బ్లాగ్స్. అండ్ నేను నా డెలివరీ ఎప్పుడైనా నార్మలా, సి సెక్షనా, అండ్ ఏ డేట్కి డెలివరీ అయినా, ఎన్ని రోజులకు రివీల్ చేసిన, అవన్నీ క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ చెప్పబోతున్నా. అండ్ దిస్ ఇస్ మై డెలివరీ బ్లాగ్. ఇంతవరకు మన ఛానల్ని వీడియో వస్తున్న ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను ఎట్లా వీడియో పెట్టగానే మీకు అట్లా నోటిఫికేషన్ వస్తుంది, చూడొచ్చు, ఇంకా చెప్పొచ్చు నేను ఎట్లాంటి వీడియోలు చేయాలనేది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నా డెలివరీ డే రోజు నేను హాస్పిటల్, లాస్ట్ వీడియోలో చెప్పినట్టు హాస్పిటల్ నుంచి వచ్చినాక 2 డేస్కి ఫ్రైడే రోజు 27th జూన్ అనమాట నా డెలివరీ డే. ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన, స్వీట్ వేసుకోవాలనిపించింది, సడన్గా స్వీట్ కూడా వేసుకున్న, తింటా అని ఇట్లా కూర్చున్నా. సడన్గా వాటర్ బ్రేక్ అయింది. వాటర్ బ్రేక్ అయిన వెంటనే హాస్పిటల్కి వచ్చేసినాం మేము. ఇంకా ఏం ఆలోచించలేదు, భయంతో ఎట్లనో ఏమో అని. ఫస్ట్ నేను అనుకున్నా టాయిలెట్ ఏమో అనుకున్నా, అంటే అది అర్థం కాదు కదా, ఫస్ట్ టైం డెలివరీ కాబట్టి. అండ్ ఇంకా వెంటనే హాస్పిటల్కి వచ్చేసినాం. హాస్పిటల్కి స్కానింగ్ చేసుకొని హాస్పిటల్కి వచ్చినాం అనమాట. నేను చాలామంది అడిగిరు నేను ఏ హాస్పిటల్లో చెకప్స్కి వెళ్ళినా అండ్ ఎక్కడ డెలివరీ అయినా అని. వేములవాడలో మాతృశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అండ్ ఈ హాస్పిటల్కే ఎందుకు ప్రత్యేకించి ఇన్ని హాస్పిటల్కి ఉన్నా కానీ ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చిందో నేను చెప్తా. జస్ట్ బికాజ్ మేడం గురించి, డాక్టర్ హారిక మేడం, షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ డాక్టర్ అనమాట. ఎంత బాగా ట్రీట్ చేస్తారో. అండ్ మనకు ఉన్న కాంప్లికేషన్స్ అయినా కానీ మేడం మాటల్లో వింటుంటే అసలు ఇది అంత ఇబ్బందే కాదు అని అనిపిస్తుంది. ఏ డాక్టర్ అయినా కానీ మనం వెళ్తున్నామంటే వాళ్ళ దగ్గరికి, వాళ్ళు మెడిసిన్ ఇవ్వకముందుకే వాళ్ళ మాటలతోటి సగం అక్కడ నొప్పిని మాయం చేయాలి. అట్లాంటి డాక్టర్, గైనకాలజిస్ట్, నిజంగా ఎంత బాగా ట్రీట్ చేసిరంటే నన్ను. నాకు ఒక కాంప్లికేషన్ ఉండే అని చెప్పిన కదా, నాకు సర్వైకల్ లెంత్ అనేది షార్ట్ ఉండే అనమాట. లాస్ట్ ఫస్ట్ ఎన్టీ స్కాన్లో నాకు సర్వైకల్ లెంత్ అనేది 2.8 ఉండే. నెక్స్ట్ టిఫాలో చూద్దాము, ఒకవేళ బిలో 2.5 కంటే తక్కువ అయింది అనుకో, ఒకవేళ స్టిచ్ చేయాలని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఎర్లీ టిఫా స్కాన్ చేసుకున్నప్పుడు నాకు 2.7 వచ్చింది అనమాట. ఒకవేళ సడన్గా మళ్ళీ తగ్గిపోతే, సర్వైకల్ ఎంత షార్ట్ అయిపోతే బేబీ కిందకి వస్తుంది, ప్రీటర్మ్ బర్త్ అవుతుంది అని చెప్పి స్టిచ్ చేస్తారనమాట. అది బేబీ వెయిట్ని ఆపలేక ముందే డెలివరీ అయిపోతారు. సో అట్లా కాకుండా అని స్టిచ్ చేస్తారు. నాకు సడన్గా స్టిచ్ చేయాలని చెప్పిర్రు నా సీమంతం ముందే. నేను అప్పటికే సీమంతంకి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను, సీమంతం చేసుకొని వస్తాం అనుకొని. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్లో, సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో సీమంతం నెక్స్ట్ డేనే అడ్మిట్ అయినా. నాకు అదే రోజు స్టిచ్ వేయాలి, నెక్స్ట్ డే స్టిచ్ వేస్తా అని చెప్పారు. అక్కడ పరిచయం అయింది డాక్టర్ హారిక మేడం. నన్ను ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు కిందికి. ఒకసారి నేను ఆమెతో మాట్లాడాలని నన్ను పిలిచిన తర్వాత మాట్లాడే టైంలో, స్టిచ్ వద్దు, మీకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఒకవేళ ముందు జాగ్రత్త కొద్దిగా స్టిచ్ వేసుకోవాలి వాస్తవానికి, కాకపోతే ఇంకా 2.5 కంటే తక్కువ లేదు కదా, అట్లుంటే ఖచ్చితంగా వేసుకోవాలి, 2.5 కంటే ఎక్కువనే ఉంది కదా, ఇప్పుడు మీరు మంచి రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పింది నాకు ఆ రోజు. నిజంగా చెప్తున్నా, ఆ రోజు నాకు దేవతలాగా కనిపించింది. సడన్గా స్టిచ్ వద్దనేసరికి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయినా. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా చాలా హ్యాపీగా జరిగిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ మేడం, నిజంగా చెప్తున్నా. అండ్ ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు, నాకు మంచి జరిగింది. నాకు ఇట్లాంటి కాంప్లికేషన్ ఉన్నా కానీ ఇట్లా అందరికీ ఇట్లా జరుగుతుందని కాదు, నాకు ఇట్లున్న దానికి కూడా మేడం ఎంత బాగా ట్రీట్ చేసిరని మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నా. కానీ ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. అండ్ హాస్పిటల్ విషయానికి వస్తే, హాస్పిటల్ అయితే ఎంత నీట్గా ఉందో. అండ్ ఓపీ దగ్గర కానీ, అండ్ మొత్తం స్పెషల్ రూమ్స్, నేను స్పెషల్ రూమ్ తీసుకున్నా, ఎంత బాగుందో, నీట్గా ఉంది హాస్పిటల్ అంతా. అండ్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉండాలంటే, మనం ఏదో ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండాలి కానీ హాస్పిటల్ ఉన్నట్టు ఉండొద్దు. అండ్ అట్లనే ఉందన్నమాట హాస్పిటల్ అయితే, ఎంత బాగుందో. అండ్ రూమ్స్ కూడా అన్ని క్లీన్గా ఉండే. నేను తీసుకున్న రూమ్కి అయితే మంచిగా వెంటిలేషన్, ఇంకా మంచిగా గాలి, విండో, అదంతా ఫుల్ వ్యూ కూడా బయటకు కనిపిస్తుంది, అంత బాగుంది. అండ్ ఇక్కడి నుంచి వెళ్ళి నా నొప్పులు స్టార్ట్ అయినాయి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు ఒక టాబ్లెట్ ఇచ్చిండ్రు, అడ్మిట్ చేసుకొని, చిన్నది. అప్పుడు నొప్పులు స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. 3:30కి మేము వచ్చినాము. ఇంక ఇప్పటి నుంచి వెళ్ళి నేను రా క్లిప్స్ పెడతా, చూడండి నా అవస్థ ఎట్లుందో. అండ్ నార్మల్ కావాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ మనకు ఉండాలి. నేనైతే ఫుల్ ఉన్నా కానీ భయం అవుతుంది లోపల. మా అమ్మమ్మ, మా అక్కలు చాలా మోటివేషన్ అండి. వాషింగ్ మిషన్ ఆఫర్ అరే రామ రామ కృష్ణ ఇంటికి
వ్లాగ్ రేమా, ఇది యూట్యూబ్ వ్లాగ్. ట్రై చేయాలి మరి, ఎవరి కోసం? నీకోసమే, నీకోసం. నువ్వెంత ఏం చెప్పినా నీ అవస్థ మాకు రాదు, నీ అవస్థ నీదే. దేవుణ్ణి అజయ్ జై శ్రీకృష్ణ. మీది కాన కింది కాన తలకాయ. మెల్లగా ఫుల్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి. అసలు నాకు అర్థమవుతలేదు. నోరుతో అంటే నేను ఎక్కడ నా మైండ్ డైవర్ట్ అయిపోతుందని సైగలు చేస్తున్నా, నా వల్ల అవుతలేదని. కానీ అయినా కానీ మా వాళ్ళు ఫుల్ మోటివ్ చేసారు. మా పెద్దక్క, అమ్మమ్మ, మా చిన్నక్క అయితే ఫుల్ నీ గురించే, ఇంకా ఇంకా కష్టం, ఈ ఒక్కరోజు భరిస్తే నీ లైఫ్ లాంగ్ మంచిగా ఉంటావని. ఇట్లా నాకు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ నార్మల్ అనేది బేబీ పొజిషన్ అన్నీ మంచిగా ఉంటేనే డాక్టర్స్ చేస్తానంటారు. లేదు అంటేనే మన బేబీ పొజిషన్ బాగాలేదు, ఇట్లా ఇంకేదైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటేనే సి సెక్షన్ అంటారు. కానీ డైరెక్ట్ ఏ డాక్టర్ చెప్పదు డైరెక్ట్ సి సెక్షన్ చేద్దామని. అండ్ ఇక్కడ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటిదంటే, దాదాపు లేడీసే మాకు ఈ పెయిన్స్ భరించలేమని చెప్పి డైరెక్ట్గా సి సెక్షన్ చేసేయండి అని అంటారంట. అండ్ నాకున్న కాంప్లికేషన్స్కి నేను ముందు నుంచి ఏ ఎక్సర్సైజ్లు చేయలేదు, ఏది చేయలేదు, కంప్లీట్గా బెడ్ రెస్టే. నా వీడియోలో నేను రెస్ట్ ఇంతే, నేను ఏ వర్క్స్ కూడా చేయలేదు, కనీసం ముగ్గు కూడా వేయలేదు. నమ్ముతారో నమ్మరో అట్లుండే అనమాట. లేబర్ రూమ్కి అయితే నన్ను తీసుకెళ్ళిపోయారు. అప్పటికి టైమ్ 7:30, 7:20 ఏమో అవుతుంది. అండ్ మా వాళ్ళందరూ ఇంకా బయట వెయిటింగ్, ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎప్పుడు సౌండ్ వినబడుతుంది, ఎవరి టెన్షన్లో వాళ్ళు ఉన్నారనమాట. అండ్ వీళ్ళందరూ ఉన్నారు కానీ మా మమ్మీ ఒక్కతే లేదు ఇక్కడ, పిల్లలు లేరు. పిల్లలతోటి మా మమ్మీ ఇంటికాడ ఉన్నది. మమ్మీకి రాలేని సిచ్యువేషన్. మమ్మీకి రీసెంట్గానే ఆపరేషన్ అయిందని చెప్పిన కదా, గర్భసంచి ఆపరేషన్ అయిన ఉండే మమ్మీకి. కానీ మా అమ్మ పానం అంతా ఇక్కడనే ఉంది. తాపుకోసారి ఫోన్లు వేసుకుంటారు, రిత్తనే ఉంది, ఏమైంది ఎట్లుంది అని. అంటే ఇంకెవరికైనా ఉంటుంది కదా. మా మమ్మీ రాలేదు అండ్ మా అత్తమ్మ కూడా రాలేదు. మా అత్తమ్మకు కూడా నడవరాదు, మోకాళ్ళ నొప్పులు. అండ్ వీళ్ళే మా పెద్దక్క, చిన్నక్క, అమ్మమ్మ, వీళ్ళు నన్ను ఎంత మోటివ్ చేసారు అంటే, మా పెద్దక్కనేమో నార్మల్ అయితే మంచిగా ఉంటుంది ఫ్యూచర్ అని చెప్పి, పెద్దక్క కూడా 2 నార్మల్ అనమాట. చిన్నక్కనేమో సి సెక్షన్ అయితే నాలేగా అయిపోతావు వద్దు అని, మా అమ్మమ్మనేమో ఏ దేవుని తెలుసుకోవాలి, ఎట్లా నొప్పులు తీయాలని మా అమ్మమ్మ. వీళ్ళు ముగ్గురు మస్తు మోటివ్ చేసారు అనమాట నన్ను. స్పెషల్లీ మా పెద్దక్క అయితే కంప్లీట్గా ఆపరేషన్ థియేటర్లో నాతోనే ఉంది. యాక్చువల్లీ బాలుని తీసుకోదాం అనుకున్నా కానీ బాలు అస్సలు రానన్నాడు. అప్పటికి పడుతున్న పెయిన్స్కి నేను చూడలేకపోతున్నా అని అన్నాడు. లోపలికి వస్తే మాత్రం అమ్మో నా వల్ల కాదు, నేను రాను అని చెప్పేసి కానీ పెద్దక్కని తీసుకొని వెళ్ళినాం. కానీ లోపలికి వెళ్ళినాక నాకు కొంచెం ఈజీ అనిపించింది. ఎందుకంటే అప్పటికి ఫుల్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి, వేవ్ కూడా మంచిగా ఓపెన్ అయింది. ఇక నేను గట్టిగా ఇట్లా ఏమంటారు ప్రెషర్ తోటి నొప్పులు తీయడమే ఉంది. ఇంకా నాకు అక్కడికి పోయినాక ఎందుకో కొంచెం ఈజీ అనిపించింది. లోపలికి తీసుకెళ్ళినాక కూడా నన్ను ఒక సిస్టర్ డక్ వాక్ అట్లా చేయించింది అనమాట. కాళ్ళ మీద అట్లా నడిపించింది. నడిపించిన తర్వాత నన్ను పడుకోబెట్టారు. ఒక 1/2 అవర్ 40 మినిట్స్లోనే డెలివరీ అయిపోయినా. కానీ ఒక్కటేసారి బయటికి ఇట్లా వచ్చేసరికి అసలు ఆ టైంలో అసలు నేనేం చెప్పలేను, భలే అనిపించింది. అండ్ నేను కూడా నమ్మలేదు అసలు అదంతా జరుగుతుంటే కూడా నేను ఇది కల కావచ్చు, నాకు నార్మల్ డెలివరీ అయ్యేది. ఎందుకంటే అన్ని కాంప్లికేషన్స్ తోటి నా మైండ్ ఫిక్స్ అయిపోయింది, ఏదైనా నేను ఓకే అనుకోవాలని. సి సెక్షన్కి కూడా నేను రెడీగా ఉండే, కానీ నార్మల్ అవుతా అనే కాన్ఫిడెన్స్ కూడా నాకు బాగుండే అనమాట. రెండింటికి నేను ప్రిపేర్డ్ ఉండే. ఇక నా మైండ్లో ఏంటిదంటే నిజమేనా అని డాక్టర్ని ఊక అడుగుతున్నాను, నేను నార్మల్ అయినా, ఎవరు పుట్టిరు అని అడుగుతుంటే ఇంకా వీళ్ళు కూడా టెన్షన్స్, ఎవరు పుట్టిరు అని చూస్తారు బయట నుంచి. కానీ వాళ్ళకి కనిపించదు కదా. వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత మన దగ్గర తీసుకొస్తారని మా చిన్నక్క అంటుంది మామయ్య తోటి. అండ్ నేను అనుకున్నట్టే నాకు బేబీ బాయ్ కళలో హింట్ ఇచ్చినట్టు, వినాయకుడిని చేసినట్టు కళ వచ్చినట్టే నిజంగానే నాకు చిన్ని వినాయకుడు పుట్టిండు అనిపించింది, బేబీ బాయ్ పుట్టింది నాకు. అండ్ ఇదే ఆ క్లిప్. ఆ టైంలో అట్లా
పక్కకి చూస్తుంటే ఇంత సాఫ్ట్ ఉందో స్కిన్, అట్లా ఇంతకంటే కోమలంగా ఇంకొవ్వరు ఉన్నారు అనిపించింది. నా ఎమోషన్ నేను మాటల్లో చెప్పలేను. ఐ హోప్ అందరికీ అర్థమయ్యి ఉంటుంది. అండ్ హియర్ ఈజ్ మై బాయ్ లిటిల్ ప్రిన్స్. తీస్తున్నా మనోడు కంగ్రాచులేషన్స్ అమ్మా. అయినా మొత్తానికి నార్మల్. సరే చూసిరు కదా అందరి హ్యాపీనెస్ ఎంత ఉందో. ఆఫ్టర్ డెలివరీ నన్ను రూమ్కి తీసుకొచ్చేసారు. బాబుని నంజు ఉందని చెప్పి బేబీ హాస్పిటల్లో తీసుకెళ్ళారు అనమాట. 2 days అక్కడనే ఉండాలని చెప్పారు. సో నా దగ్గర అయితే బాబు లేడు అప్పటికి. రూమ్లోకి వచ్చిన తర్వాత నాకు ఫుల్ చలి పెట్టింది. అసలు అందరంతా ఏమో అనుకున్నారు, నిజంగానే ఘోరంగా చలి పెట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నార్మల్ అయినా, వేడి వాటర్ తాగిన కొన్ని, అండ్ తర్వాత నార్మల్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. అప్పటికి ఇంకా బాబు నా దగ్గరికి రాలేడు. అండ్ ఆ విండో దగ్గర కూర్చొని ఆ వ్యూ చూసుకుంటూ కూర్చున్నా. ఇంకా నాకైతే ఇంటి దగ్గర ఉన్న ఫీలింగే ఉండే కంప్లీట్గా. అండ్ బాబుని ఇంకెప్పుడు తీసుకొస్తారా అని వెయిటింగ్. ఇక నైట్ అంతా నాకు నిద్ర కూడా పట్టలేదు అసలు, ఎందుకో ఏమో. పొద్దున్నే లేచిన, ఫ్రెష్ అయిన తర్వాత, అండ్ నేను నార్మల్ డెలివరీ అయినా కాబట్టి నాకు కూర్చోవడము, నడవడం అదంతా ఈజీగానే ఉండే. ఇంటికి వచ్చిన తర్వాత కుట్లు కొంచెం పెయిన్ ఉండే, కానీ హాస్పిటల్లో అయితే ఏం అనిపించలేదు. అండ్ 2-3 స్టిచెస్ వేస్తారు నార్మల్కి కూడా. ఇప్పుడు డైరెక్ట్గా నార్మల్ ఎవ్వరు అవుతలేరు కాబట్టి నాకు కూడా స్టిచెస్ వేసారు 2-3. అండ్ అవి కూడా నాకు కొంచెం నడిచేటట్టే ఉండే. అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా బాబుని తీసుకొచ్చింది హాస్పిటల్ నుంచి నా దగ్గరికి. చూసి కదా వాడిని తీసుకొచ్చినప్పుడు కూడా క్లిప్స్ తీసుకొని అవుతారు మా వాళ్ళు. కరెక్ట్ చేసుకున్నారు బిర్యానీ పెడతాం. నీ లెక్కనే ఉన్నాయి ఆయనకి. పుట్టిన తర్వాత నెక్స్ట్ డే నేను ఎత్తుకున్నా. అండ్ అప్పుడు బాల్ ఎత్తుకున్నాడు. అప్పటి వరకు బాల్ కూడా ఎత్తుకోలేడు. ఇద్దరు ఒకరు చూసుకుంటారు. ఎంత క్యూట్గా చూస్తున్నాం ఆవిడైతే. అండ్ జనరల్గా చెకప్స్కి వస్తారు కదా డాక్టర్స్. 2 days మేడం వచ్చారు నా దగ్గరికి. నెక్స్ట్ సండే రోజు నేను డిశ్చార్జ్ అయిపోయినా. ఫ్రైడే రోజు అడ్మిట్ అయినా, అదే రోజు డెలివరీ అయిపోయినా. అండ్ సాటర్డే సండే రోజే డిశ్చార్జ్ చేసారు అనమాట. ఇది డిశ్చార్జ్ డే రోజు బాబుని డాక్టర్ కూడా వచ్చి చూసిరు అనమాట. ఎంతో ఫ్రెండ్లీ డాక్టర్ నిజంగా మేడం అయితే. అండ్ ఈ వీడియో నిజంగా చెప్తున్నా, లైఫ్ లాంగ్ మర్చిపోను మేడంని. అసలు ఎంత పాజిటివిటీ ఉంటుందో మేడం దగ్గర. అండ్ నిజంగా చాలా గ్రేట్ అసలు మేడం. తర్వాత సిస్టర్ వచ్చారు. అంటే ఎంత బాగా చూసుకున్నట్టే వీళ్ళు కూడా డే అండ్ నైట్ ఫుల్ చెక్ చేసుకుంటా మళ్ళీ డాక్టర్కి మెసేజ్ చేయడము, అట్లా అంత స్ట్రిక్ట్ ఉండే అనమాట అక్కడ అంతా కూడా. ఫుల్ చెక్ చేసారు. నార్మల్ అయినా కానీ ఇంత చెక్ చేస్తుర్రా అనిపించింది. అన్నీ చెక్ చేసారు, అన్నీ మంచిగా చూసారు. తర్వాత మా అత్తమ్మ వచ్చింది. వాడు వంట అటేమంటాడు లేపు. నిద్ర లేదు, ఏం లేదు.
అమ్మ కూడా ఇంటికి వస్తామని తెలిసి కూడా ఎందుకే ఇంటికి వస్తాం కదా ఉండు వీళ్ళు రాకంటే అయినా వచ్చింది చూడడానికి. చూసి మర్చిపోతుంది మా అత్త మా మమ్మీ కొంచెం క్యూట్ ఉన్నాడని. అండ్ హెయిర్ బాగుండాలని నాకు ఉండే అనమాట. అంటే పుట్టేటోళ్ళకి ఊకే గొంతులో కాలుతుంది తిన్న తర్వాత అంత ఇట్లా అవుతుంది అంటే మా అమ్మమ్మ జుట్టు బాగుంటే పిల్లలకి అట్లా అవుతుంది అని అన్నది. నేను నిజం అబద్ధం అనుకున్నా కానీ ఓకే అది నిజమే అనిపించింది. అంటే అది అట్లనే అయిందో లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లంతో అయిందో అని నాకైతే అట్లా అనిపించింది అనమాట. అండ్ లౌక్య ఇంటికి వస్తామని తెలిసి ఈమె కూడా పానం ఆగకుండా వాళ్ళ నాన్నమ్మతో వచ్చింది మా అత్తమ్మతోటి. అండ్ చూసి నా గ్యాంగ్లోకి ఇంకొక మెంబర్ వచ్చిండని ఇట్లా చెప్పుకుంటుంది. అండ్ ఆమె ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ లీడర్ అన్నట్టు లౌక్యమ్మ. మా అక్క వాళ్ళ పిల్లలకి వాళ్ళ చుట్టాల పిల్లలందరి ఇట్లా పెద్దది లౌక్యనే. అందుకే గ్యాంగ్లో ఇంకొక మెంబర్ యాడ్ అయింది అన్నట్టు ఇట్లా చేస్తుంది. అండ్ ఇట్లా కట్టడం అనేది ఇక్కడ అందరు కట్టరు, మేము కడతాము. ఇట్లా కడితే బాగా అంటే అక్కడ ఎడుతుండు కదా మీరు అట్లా ఎందుకు కడుతుర్రు అని మళ్ళీ మీరు కామెంట్లలో వేసుకోకండి. అంటే అట్లా కడితే మంచిగా సాఫ్ ఉంటాయి, అంటే స్ట్రైట్ ఉంటాయి కాళ్ళు చేతులు. అట్లా అందరు అట్లనే కడతారు మహారాష్ట్ర సైడ్. ఇక్కడ ఎవరు కట్టరు మ్యాక్సిమమ్. అండ్ అట్లా కడితే కట్టేంతసేపు కొంచెం ఏడుస్తారు కానీ తర్వాత మంచిగా కామ్గా పడుకుంటారు. అండ్ రూమ్ని అసలు ఇడిచెట్టు పోవద్దు కాలే, అంటే మంచిగా ఉండే అన్నట్టు నీట్గా. హాస్పిటల్ అంతా కూడా చూసిరా ఎంత నీట్గా ఉందో. అండ్ ఇదే హాస్పిటల్. ఎందుకు ఇంత మరీ చెప్తున్నా అంటే ఇంకా వేరే హాస్పిటల్ లేవా ఎందుకు ఇంతగానని చెప్తుంది అనుకోవచ్చు. కాకపోతే నాకు అనిపించింది చెప్తున్నా, అంత బాగుందన్నమాట. నీట్గా ఉంది హాస్పిటల్ అంతా కూడా క్లాస్గా మళ్ళీ. అండ్ వెమ్లాడలో ఇప్పుడున్న హాస్పిటల్లో ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. నాకు అట్లా అనిపించింది. అండ్ మేము ఇంటికి వెళ్తున్నాం ఇక. అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టిర్రు, అక్కడ కొడతారు. ఇంకా ఇంటికి పోయినాక కూడా మళ్ళీ తిప్పి కొడతారు అన్నట్టు. ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఇంకా స్టార్ట్ అవుతున్నాం మేము. నాకు ఎన్ని డౌట్లు ఉంటాయో దాని మీదకి వెళ్ళి నడవాలా అద్దా అది మళ్ళీ అడుగుతున్నా. ఇంటికి వెళ్తున్నాం మేము. ఇంటికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు ఆ ఫ్లవర్స్ అవన్నీ అరేంజ్ చేయడానికి ఎవ్వరు లేరు అనమాట ఇంటికాడ. మా మమ్మీ మా అమ్మమ్మ పిల్లలు ఇద్దరు ఉన్నారు. అండ్ మా తమ్ముడు బండికి వెళ్ళడానికి రెడీ అవుతుండు. అయినా కానీ మా వాళ్ళు స్టార్ట్ చేసిరంట. వేములవాడ అంటే మా ఇంటికి హాస్పిటల్కి చాలా దగ్గర, ఒక 5 minutesలో వెళ్ళిపోతాం మేము. వాళ్ళు చేస్తురా లేదా అనేది డిస్కషన్ జరుగుతుంది కార్లో. ఇంటికి వెళ్ళినాక కొంచెం సేపు నేను కార్లోనే వెయిట్ చేసిన, ఇంకా కొంచెం కాలేదు అని అంటే అట్లనే కూర్చొని అయిందన్న తర్వాత బయటకు వచ్చిన. అండ్ పిల్లలు వాళ్ళు ఎంత ఆగమైర్రో చేసుకుంటా 1/2 hourలో పటాపటి వేసేసిరంట. చూపిస్తా చూడండి ఆ క్లిప్స్. చేసింది చెప్పులు తీసారు పెంకుతోని చామంతులు అవసరమా ఇక్కడ వాడమంటారా కొన్ని అడపటి పెడతా. ఏం పూలు కావాలి? చామంతులు ఉన్నాయి కొన్ని ఉన్నాయి కదా ఇలా మా తమ్ముడు ఇంకా అక్క పిల్లలు కలిసి మామకి ఇట్లా రెడీ చేసారు. అంత ఫాస్ట్ చేసినా ఎంత మంచిగా చేసారు. అండ్ బెడ్ పైన బేబీ బాయ్ అని కూడా రాసారు. యాక్చువల్లీ ఆ ప్రింట్ తీసుకుంటారు కదా కాళ్ళవి, అవి తీసుకోలేదు మేము. అంటే కాళ్ళకి కెనాల్ ఉండే అందుకే తీసుకోలేదు. ఇవి అయితే అన్నీ వేసేసినాం. అండ్ నేను ఇక లోపలికి వస్తున్నా. కొట్టేటప్పుడు మర్చిపోతావు అని చెప్తారు. యాద్ చేస్తున్నాం, మళ్ళీ యాద్ చేయకపోతే యాద్ చేయలే అంటాం. జరుగు అమ్మమ్మ జరుగు, మమ్మీ జరుగు. ఇది కట్ అయితే ఇది వస్తుంది, ఇది కట్ అయితే ఇది వస్తుంది. ఫ్లవర్స్లోకి వెళ్ళి వచ్చేది వస్తుంది అసలు. కాలు కడుకోవడా. అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం అనమాట.
ఫ్రైడే రోజు పోయినా హాస్పిటల్కి, సండే రోజు వచ్చేసిన. నాకు పెద్ద ఇట్లా ఏం అనిపించలేదు, బాగా రోజులు ఉన్నా అన్నట్టు హాస్పిటల్లో. జస్ట్ 2 డేసే కదా, అండ్ వెంటనే వచ్చేసినట్టు అనిపించింది. అండ్ విత్ మై బేబీ బాయ్ వచ్చేసిన నేను ఇంటికి. అమ్మమ్మ ఇంటికి వచ్చేయండు. ఇదంతా మంచిగా తీసిర్రా అప్పుడు. అండ్ బేబీ వెయిట్ 2.8 పుట్టిండు. అండ్ 9 స్టార్ట్ అయినాక నాకు 1 వీక్కి డెలివరీ అయిందనమాట. అండ్ 36 వీక్ అయిపోయినాక 37th ఫస్ట్ రోజే వీక్ ఫస్ట్ రోజే డెలివరీ అయింది అనమాట. అండ్ ఇది నా డెలివరీ బ్లాగ్. మా తమ్ముడు అప్పటి వరకు ఎత్తుకోలేడు, అప్పుడే ఎత్తుకుంటుండు. అప్పటి వరకు చూడొద్దంటే చూడలేడు అన్నట్టు. తర్వాత ఎత్తుకున్నాడు వాడు కూడా. అండ్ ఇది నా డెలివరీ బ్లాగ్. మీకు ఎట్లా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంతవరకు కూడా మళ్ళీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తే 21st డే బ్లాగ్ పెట్టబోతున్నా నెక్స్ట్. అండ్ అది కూడా అందరు చూస్తారు అనుకుంటున్నా. డెఫినెట్గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గాయస్.